హలో, నేను మీ శేషరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే రాజకీయపరమైనటువంటి వ్యూహాన్ని మార్చేశాడు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి సోషల్ మీడియాలో బాగా పాపులర్గా ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. 2024 ఎన్నికలకు ముందు యూట్యూబర్స్ని అనేక మందిని పిలిచారు ఆయన. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి గెట్ టుగెదర్ పెట్టి తన ప్రచారానికి తన ప్రభుత్వం చేసినటువంటి బటన్ నొక్కు కార్యక్రమానికి ప్రచారం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కొంతమందిని పిలిచారు యూట్యూబర్స్ని. వాళ్ళల్లో కొంతమంది ఒప్పుకున్నారు, ఆయనతోటి కలిసి నడవడానికి, అలాగే ఆయన ప్రభుత్వం గురించి ప్రచారం చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఆయన వాళ్ళ చేత ప్రచారం కూడా చేయించారు. సిద్ధం అనేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకున్నారు, ప్రచారాన్ని హోరెత్తించారు. సీన్ కట్ చేస్తే 2024లో 11 మంది ఎమ్మెల్యేలకు మిగిలారు. టిక్ టాక్ దుర్గారావు అనే అతన్ని కూడా ప్రయోగించారు. ఆయనైతే ఏకంగా సీఎంఓ ఆఫీస్కి వెళ్ళిపోయి సీఎం చైర్లోనే కూర్చొని వీడియో చేసి అప్పట్లో చాలా పాపులర్గా కూడా అయ్యారు. సో ఎన్ని చేసినప్పటికీ 2024లో వచ్చినటువంటి ఫలితాలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కానటువంటి పరిస్థితి. అన్నీ చేసాం, చేయాల్సిందంత చేసాం, ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్ళొచ్చు అని చెప్పి ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఆయన చెప్తున్నారు తనకి 39% వచ్చిందని, 40% వచ్చిందని దాన్ని రౌండ్ ఫిగర్ చేసి చెప్పుకుంటూ ఉన్నారు ఆయన. అంటే 40% ఓట్ బ్యాంక్ ఉందంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్ళిపోతున్నారన్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీని నిలబెట్టుకునేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు కొత్త పొందలో కనిపిస్తుంది. ఏంటి అది అని అంటే, 3 ఫైర్ బ్రాండ్స్ని ఆయన నమ్ముకున్నారు. గతంలో ఫైర్ బ్రాండ్స్గా ఉండేటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు ముందుకు రావట్లేదు. పేరు నాని కానీ వీళ్ళందరూ ఒకవేళ ముందుకు వచ్చినా కానీ గతంలో ఉన్నటువంటి ఫోర్స్గా ఇప్పుడు మాట్లాడలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. అంతేకాదు ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు. సో దీంతో ఇప్పుడు కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్స్గా రోజా, శ్యామల, అలాగే విడుదల రజని, వీళ్ళ ముగ్గురిని ముందుండి నడిపించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. అందుకే వాళ్ళకి అధికార ప్రతినిధి బాధ్యతలను అప్పచెప్పారు. మాజీ మంత్రి రోజా, ఆవిడ ఏ విధంగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడతారనేది అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఆమె చేసినటువంటి ఒక వీడియో, లోకేష్ గారు అసలు ఫీల్డ్లోనే లేరు, బుడమేరు వరద సందర్భంగా ఆయన విజయవాడలో లేకుండా హైదరాబాద్లో సేద తీరుతున్నారు అనేటువంటి ఒక వీడియో చేశారు. దాంతో ఆవిడ చేసినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషను, రాంగ్ వీడియో ఆవిడ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విరుచుకుపడేలా చేసింది. దాంతో ఆమె చేసినటువంటి ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. అసలు రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా? ఆవిడ తమిళనాడులో కొత్తగా హీరో పెట్టినటువంటి పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పార్టీలో అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పారు అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపించాయి. ఆ సందర్భంగా ఆవిడ విలక్షణమైనటువంటి డ్రెస్ తోటి విదేశాల్లో కనిపించినటువంటి ఒక ఫోటో కూడా వైరల్ అయింది. సీన్ కట్ చేస్తే విదేశాల నుంచి వచ్చినటువంటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఇటీవల కలిశారు. ఆ తర్వాత ఆవిడకి అధికార ప్రతినిధి పోస్టు ఇవ్వడం జరిగింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇక దూకుడుగా ప్రభుత్వం మీద రోజా ఉండబోతున్నారు అనేటువంటి ఒక సంకేతాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. ఇక శ్యామల, ఈవిడ యాంకరు, పెద్ద డిమాండ్గా ఏమీ లేనటువంటి యాంకర్ జాబితాలో ఉన్నటువంటి ఆవిడ. అప్పుడప్పుడు
రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు. ఎన్నికల సందర్భంగా తలుక్కున మెరుస్తూ ఉంటారు. ఆవిడ 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బూమ్రాంగ్ కూడా అయ్యారు. ఆ ప్రచారం వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు శ్యామలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చేసేసింది. ఆవిడ యాంకరింగ్ చేయటంలో పెద్దగా పాపులర్ కాలేదు, కానీ బట్ యాంకర్ శ్యామలాగా గుర్తింపు అయితే కొంతమేరకు కొంతమందికి కొన్ని వర్గాల్లో ఉంది. సో ఆ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద యాంకర్ శ్యామల క్లిక్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధి అనేటువంటి ఒక పదవిని శ్యామలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇక విడుదల రజని, ఆవిడ మాజీ మంత్రి. ఆవిడకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆవిడకి గతం నుంచి కూడా ఫాలోయింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో నాటినటువంటి మొక్క అనేటువంటి పాపులారిటీ కూడా ఆవిడకి సోషల్ మీడియాలో ఉంది. తెలుగుదేశం పార్టీలో 2014 ఎన్నికలకు ముందు చేరాలనుకున్నారు. కానీ అక్కడున్నటువంటి పత్తిపాటి పుల్లారావు ఆవిడని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించలేనటువంటి పరిస్థితుల్లో తిరస్కరించాల్సి వచ్చింది. దీంతో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. 2019లో చిలకలూరుపేట నుంచి పోటీ చేశారు. ఆవిడ గెలిచారు. ఫస్ట్ ఎమ్మెల్యే కావడంతో మినిస్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ రాజకీయాల్లో చాలా సన్నిహితంగా ఉంటూ వస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ లాంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఆవిడ గ్రాఫ్ బాగలేదని చెప్పి చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో గుంటూరు 2 నుంచి విడుదల రజని పోటీ చేశారు, ఓడిపోయారు. కొన్ని రోజుల పాటు ఆవిడ పార్టీకి సైలెంట్గా వర్క్ చేస్తున్నారు. కానీ ఆవిడ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. 2024 ఎన్నికలకు ముందు కొంతమందికి టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకున్నారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ ఎదుర్కొన్నారు. ఆ కిక్ బ్యాక్స్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే విడుదల రజనీ గారు పంచుకున్నారు అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళతోటి సయోధ్య కుదుర్చుకున్నారు. దాంతో 2024 ముందు బయటకు వచ్చినటువంటి వివాదం సమసిపోయింది. ఇప్పుడు తాజాగా ఆవిడ మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే జగనన్న కాలనీలు అనేటువంటి పేరుతోటి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఆ భూముల్ని తక్కువ రేటుకి తీసుకున్నారు. ఆ తక్కువ రేటుకి తీసుకున్నటువంటి భూముల్ని రాయించుకున్న తర్వాత కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్. రైతులందరూ వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి, మా భూములు మాకు ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో రైతులతో కొంతమందితో మాట్లాడి ఆ వివాదాన్ని సమసిపోయేలా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈలోపుగానే ఒక క్రషర్ కంపెనీ దగ్గర దాదాపుగా 10 కోట్లు తీసుకున్నారు, బ్లాక్మెయిల్ చేసి అనేటువంటి ఇంకొక కంప్లైంట్ కూడా వచ్చింది. అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా ఐపీఎస్ తోటి కలిసి విడుదల రజని దందా చేశారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఇప్పుడు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఇలాంటి వివాదాల్లో ఉన్నటువంటి విడుదల రజని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి అయ్యారు. సో వీళ్ళ ముగ్గురుతోటి ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే 2024కు ముందు ఎవరైతే ఫ్రంట్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలాన్ని కానీ లేదా ప్రత్యర్థుల మీద విరుచుకుపట్టడానికి కానీ కనిపించారో ఆ బ్యాచ్ ఎవరు ఇప్పుడు కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకవేళ మీడియా ముందుకు వచ్చిన బూతులు మాట్లాడతారు అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్ముతూ ఉంది, గమనించింది కాబట్టి. సో అందుకే ఇప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రోజా అలాగే విడుదల రజని అలాగే శ్యామల ఈ ముగ్గురు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ మహిళలుగా కనిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే వాళ్ళ ముగ్గురిని ఫ్రంట్లో పెట్టి
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఒక పెద్ద చర్చనాంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కనుక మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని కనుక విమర్శిస్తే వీళ్ళ ముగ్గురిని ఎవరు అటాక్ చేయాల్సి వస్తుంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చే జరుగుతూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళకి ధీటైనటువంటి మహిళల్ని అధికార ప్రతినిధులుగా ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో అంతిమంగా ఈ పరిణామాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయపరమైనటువంటి యుద్ధం మహిళలతోటి చేయబోతున్నారు. అది కూడా సోషల్ మీడియాలో కొంత ఫోకస్ ఉన్నటువంటి వాళ్ళతోటి. ఇప్పుడు మాజీ మంత్రి రోజా మీద అయితే పెద్ద గుడ్ విల్ ప్రజల్లో లేదు. ఆవిడ ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా చాలామందికి తెలుసు. కానీ విడుదల రజని అలాగే శ్యామల వీళ్ళిద్దరూ కొంత సోషల్ మీడియాలో ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి వాయిస్ని వినిపిస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది. రోజా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు కాబట్టి ఆమెకి దూకుడుగా వెళ్ళడానికి అవకాశం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాంట్లో భాగంగానే నగరిలో ఆమె మీద సుదీర్ఘకాలం నుంచి పోరాడుతున్నటువంటి శాంతి అనే ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినటువంటి పార్టీని లేపడానికి మహిళల మీద ఆధారపడ్డారు. ఇక నుంచి మహిళల ద్వారా తన వాయిస్ని వినిపించడానికి సిద్ధమయ్యారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. సో ఆయన ప్రయత్నం ఏ విధంగా ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.